నేను నెగెటివ్ ఎనర్జీ అనుకుందాం. ఉదాహరణకి. వెంకట్ గారికి నేను తారసపడ్డా. సారీ. ఇంకొక వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తికి నేను తారసపడ్డాననుకుందాం. అంటే ఎదురుపడ్డా. ఎదురుపడ్డ మరుక్షణం ఆయన ఏదైతే పననుకుంటాడో ఆ పని జరగదు. దానికి నెగెటివ్‌గా జరగొచ్చు. ప్రమాదం గూడా కలగొచ్చు. సృష్టిలో మీరు ఇది సృష్టి సిద్ధాంతం. ఇది ఎంత రీసెర్చ్ జేస్తే మాకిది అర్థమైందంటే, చాలా రీసెర్చ్ చేశాం. ఈ సిద్ధాంతం మాకర్థం గావడానికి, నియమం అర్థం గావడానికి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఒక ప్రమాదం జరిగిందన్నా, ఒక ఇబ్బంది కలిగిందన్నా, అక్కడ 2 ఎనర్జీసు కనెక్ట్ అవుతాయి. ఏ 2 ఎనర్జీసు? ఒక నెగెటివ్ ఎనర్జీ, ఒక వీక్ ఎనర్జీ.